రైట్, అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? కొత్త ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఎన్నికల కోడ్ అంతా కూడా అయిపోయింది. మరి ప్రజలంతా కూడా సురక్షితంగా సంతోషంతో ఉన్నారా లేదా? ప్రజలంతా కూడా మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని తీసుకొచ్చుకున్నామని చెప్పి ఎక్కువ సంఖ్యలో ఏం ముచ్చటించుకుంటా ఉంటారు? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏం జరుగుతూ ఉన్నది? ఆశా వర్కర్లు, ప్రధానంగా ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జీతాలు రావట్లేదని ధర్నాలు చేస్తూ ఉన్నారు. అట్టహాసంగా గ్రౌండ్లో పెద్ద సభ ఏర్పాటు చేసి నర్సింగ్ ఆఫీసర్లకి మేము నియామక పత్రాలు అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా 7,000 చిల్లర మంది జీవితాలు, కుటుంబాలు సెటిల్ కాబోతా ఉన్నాయి అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు, మరి వాళ్ళకి ఎప్పుడు జీతాలు వచ్చినాయి, వాళ్ళకి ఎన్నెళ్ళ జీతాలు రావాలా, వాళ్ళు ఎప్పుడు జాబ్లో జాయిన్ అయినరు, ఇయాల్టి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆశా వర్కర్లు, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆశా వర్కర్లు కరోనా లాంటి విపత్కరమైనటువంటి కష్టకాలంలో సేవ చేశారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు మొదలైనవి, ఎవరిచ్చిండ్రు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే రైట్, గత ప్రభుత్వం అసలే కేసీఆరా కేటీఆరా ఇంకోళ్ళ ముచ్చట పక్కకు పెడితే గత ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. ఆశా వర్కర్లు కూడా ఉండాలా, లోకల్లా వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎవరు ఏంటి అనేది. ఇంటి దగ్గరగా పోతారు, ఓ జ్వరం వచ్చినా లేకపోతే ఇంకోటైనా తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని వాళ్ళ మంచి చెడ తెలుసుకొని వాళ్ళకు టాబ్లెట్ ఇవ్వడమో ఇంకోటో చేస్తారని చెప్పి ఆశా వర్కర్లను తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో. మరి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, కేసీఆర్ పట్టించుకోవట్లేడు, వేతనాలు పెంచట్లేడు, కేసీఆర్ సక్రమంగా జీతాలు ఇవ్వట్లేడు అని చెప్పి మనం అప్పుడు మాట్లాడుకున్నాం, ధర్నాలు చేసినాం. మరి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత సేమ్ అట్లనే ఉన్నదా? ఆశా వర్కర్ల జీవితాలు ఏమన్నా మారినాయా? ఈ ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఏమన్నా మారిందా? ఎందుకు మరి ధర్నాలు చేస్తూ ఉన్నారు? నర్సింగ్ ఆఫీసర్లు కదా, ఆరోగ్యాన్ని మరి వాళ్ళంతా సంరక్షించేటటువంటి పనిలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఇక అవన్నీ రైట్, వీళ్ళని కొంచెం అట్లా పక్కకు పెడదాం. ఇక ప్రధానంగా కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంటిది? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంటిది? రైతు భరోసా పరిస్థితి ఏంటిది? ఆసరా పెన్షన్ల గురించి వెళ్ళి పరిస్థితి ఏంటిది? ఎవరు ప్రభుత్వం ఏమన్నా ముచ్చటిస్తా ఉన్నదా ఈ సమస్యల మీద? ఎందుకంటే స్పందించట్లేదు. మరి ఎన్నికల కూడా అయిపోయింది, మనం వస్తూ ఉన్నాం. డిసెంబర్ 9వ తారీఖు మనం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకారం చేసుడుతోటే మొత్తం మారిపోద్ది. మార్పు గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే దొరల పాలన ఉన్నదో, కేసీఆర్ నియంత పాలన ఉన్నదో వాటన్నిటి కూడా బద్దలు కొట్టుకొని రైట్గా మనం చేస్తాం అని చెప్పినటువంటి డిసెంబర్ 9 నుంచే అన్ని చేస్తాం అని చెప్పినటువంటి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనుకున్న స్థాయిలో చేయగలుగుతుందా? అసలు గత ప్రభుత్వం కంటే ఇంక ఇప్పుడు తక్కువ చేస్తుందా అనేది ఒకసారి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సకల జనులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కులమో లేకపోతే ఒక ప్రాంతమో ఒక జిల్లానో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కళ్యాణ లక్ష్మి డిసెంబర్ 9వ తారీఖు నుంచి, డిసెంబర్ 9 నుంచి ఈరోజు మనం జూన్ 16th ఉన్నాం. ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయి? ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు వచ్చింది? లేదా అండర్ ప్రాసెస్లో అయినా ఉందా? కనీసం దరఖాస్తు ఎంఆర్ ఆఫీస్లో ఉన్నదా, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నదా, లేకపోతే పైసలు పట్టడానికి సిద్ధంగా ఉన్నదా? అసలు పైసలు ఎవరికన్నా పడ్డాయా? రైతు భరోసా, రైతు బంధిస్తుంది గత ప్రభుత్వం 10,000 రూపాయలే. 10,000 రూపాయలేనా? మేము 15,000 ఇస్తాం అని చెప్పినటువంటి రైతు భరోసా గురించి మరి ఇలా వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది, ఎందుకో ప్రభుత్వం మాట్లాడతలేదు. ప్రభుత్వం ఎందుకో మాట్లాడట్లేదు దాని గురించి. రైట్, ఇక ఆసరా పెన్షన్లు రైట్, మనం వచ్చేస్తున్నాం డిసెంబర్ 9.
డిసెంబర్ 9 మనమే వస్తున్నాం. 2000 4000 4000ని పెంచి 5 కావచ్చు కాక 6000 కావచ్చు కాక డిసెంబర్ 9 నుంచే వేస్తా ఉన్నాం. మరి డిసెంబర్ 9 నుంచి ఇవాళ జూన్కి ఎన్ని నెలలు అయిందండి? ఎంతమంది అకౌంట్లలో ఆసరా పెన్షన్దారు అకౌంట్లలో 4000 రూపాయలు పడ్డాయి? ఎంతమంది అకౌంట్లలో మరి 5-6 వేల రూపాయలు పడ్డాయి? మరి ఏం జరుగుతుంది? ప్రజలు ఇదేనా కోరుకున్న మార్పు? ఆడబిడ్డలు అత్యవసరమైనటువంటి విభాగాల్లో పనిచేస్తా ఉన్నారు. అత్యవసరమైనటువంటి విభాగం ఏదో చూసి చూడనట్టు పోయే ఇది కాదు. వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ నర్సింగ్ వాళ్ళు, తర్వాత ఈ ఆశా వర్కర్లు అంతా వాళ్ళకి ఇచ్చేదానికంటే పెంచుకోవాలండి. వాళ్ళకి ఇచ్చేదానికంటే పెంచాలా? రైట్. సీనియారిటీని బట్టి ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎవరు ఏ ఇయర్లో జాయిన్ అయినరు డేటా తీసుకోవాలా. అవసరమైన వెసులుబాటు ఉంటే వాళ్ళకి పర్మనెంట్ చేసేటటువంటి ప్రక్రియ చేయాలా. నర్సింగ్ ఆఫీసర్లుగా మనం ఎంత ఇస్తా ఉన్నాం? రైట్. ఇలా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత మనం 30,000, 35,000, 40,000 ఇస్తా ఉన్నాం. రైట్. వాళ్ళకి కొంచెం పెంచాలా, వాళ్ళకి ఏదైనా బీమా కల్పించాలా, వాళ్ళ కుటుంబాలకు ఏదైనా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆదరవు కల్పించాలా. అవి చేయాలి. ఇవన్నీ చేయకుండా మరి మాట్లాడుతున్నారంటే ఇక మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం. 6 నెలలు అయిపోయింది. రైట్. ఓకే, ఇప్పుడే వచ్చింది అనుకుందాం. తక్షణమే పరిష్కారం చేయరాదుండి. తక్షణం పరిష్కారం చేయండి అండి. తెలంగాణ 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి చేస్తుంది, మా బతుకులు కొద్దిగా మారే అవకాశాలు ఉండొచ్చు కాక అని చెప్పే కదా వాళ్ళంతా మీకు ఓట్లేసి ఇవాళ మంచి మెజారిటీ తోటి మా రేవంత్ అన్న, మా రేవంత్ బాబాయ్, మా రేవంత్ కొడుకు అని చెప్పి ఇవాళ ఓట్లేసిర్రు మీకు. కానీ ఎంతవరకు మరి వీళ్ళందరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారనేది ఒకసారి చూడాలి. ప్రజలు కూడా ఎవరెవరైతే వీడియో చూస్తూ ఉన్నారో దయచేసి వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా 100కు 100% మీరు షేర్ చేస్తేనే ఇగో ప్రభుత్వం దాకా చేరేటటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం గట్టిగా, ప్రభుత్వానికి ఇవన్నీ చేరేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ప్రభుత్వానికి చేరవేస్తూ ఉన్నాం. సంబంధిత శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇగో వాళ్ళకి కేబినెట్ ద్వారా కూడా ఈ సమస్యలన్నింటినీ మేము పంపిస్తా ఉన్నాం. మీ వంతు కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తేనే ప్రభుత్వం మీద మనం గట్టిగా ఒత్తిడి తెచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే మనకేమో పగ కాదు, లేకపోతే కాంగ్రెస్ సర్కార్ అంటే మనకేం పగ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డల సమస్యలు మనకి ప్రధానం. తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు సుభిక్షంగా ఉన్నారా అనేది మనకి ప్రధానం. కరెంటు పోతుందని చెప్పి ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. నీళ్ళు వస్తలేమని చెప్పి ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇబ్బంది వచ్చింది? గత ప్రభుత్వంలో మరి ఏ మేరకి ఇబ్బంది ఉన్నది, ఇప్పుడు మారిన తర్వాత ఏ వరకు ఇబ్బంది ఉన్నది? మనకు ఓటేసినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి బాధపడకూడదు. ఆ వ్యక్తి బాధపడ్డాడు అని అంటే నెక్స్ట్ టైం నీకు ఓటు వేయడు. అందుకే ఒకసారి ప్రజలంతా కూడా న్యూట్రల్గా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నో, ఏ పార్టీ మనకొద్దు, మనకు అవసరం లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తావో, అడిగినరు ఎంతోమంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు అడిగినరు, రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఎన్ని చెప్తా ఉన్నారు కదా, 6 గ్యారెంటీలు చెప్తా ఉన్నారు, సాధ్యమయ్యే పనేనా? సాధ్యమవుతుందా? ఇగో దానికి ఇన్ని లక్షల కోట్లు కావాలా, సాధ్యమవుతుందా అని చెప్పేసానంటే ఎన్ని అప్పులు ఉన్నాయో మాకు అన్నీ తెలుసండి. అన్నీ తెలిసే 6 గ్యారెంటీలకి పైసలు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు, ఆ పైసలు మేము ఇస్తాం, మాకు తెలుసు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తే మరి ఇవాళ ఏమైపోయిందండి? తెలిసినటువంటి విషయం ఏమైపోయింది? వర్షాకాలం వచ్చిందండి, గత ప్రభుత్వం ఇచ్చేది తీయండి, రికార్డ్స్ తీయండి, ఒకసారి అకౌంట్లు ఓపెన్ చేయండి. జూన్ చివరి వరకు రైతు బంధు పైసలు పడేటి, కళ్యాణ లక్ష్మి 3 to 4 monthsలో పడేది, పెన్షన్లు కూడా వచ్చి పడేసేది, పెన్షన్లు వచ్చేటి. ఈ స్టిల్ గత ప్రభుత్వం ఇచ్చిన 2,000-4,000 రూపాయల పెన్షన్ కూడా ఇగో ఇవాళ 16 తారీఖు వరకు ఇంతవరకు పెన్షన్ వాళ్ళే. ఆసరా పెన్షన్లకి వికలాంగులు, భర్త చనిపోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, ముసలోళ్ళు మరి ఏడబోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇగో దయచేసి వీటన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అనుకో తెలంగాణ,
తెలంగాణ అప్పుడే చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటా 1 బై 1 ముందుకు వస్తుంది. గ్రత పోతూ అప్పులు చేసిండు, లేకపోతే అవినీతి చేసిండు, మేడిగడ్డ అట్లా చేసిండు. రే, చెడుని పక్కకు పెట్టేసాయి. ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళందరినీ జైలుకి పంపించు, నో ప్రాబ్లం. కానీ మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకి, సకల జనులకి కూడా ఇవాళ మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. నడిపించాల ప్రభుత్వాన్ని సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా. ఇక పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పినాం, ఇంకా వద్దులేండి, పెద్ద ముచ్చట్లు వద్దు. ఒక్కో మహిళకి 2500 ఇస్తాం, స్కూటీ ఇస్తాం, ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం యాడ్ చేసి ఇస్తాం, 75-80 వేలు ఉంది తులం బంగారం కలిపి తాడు. ఎందుకు పెద్ద ముచ్చట్లు? మోసం చేసినాం, సరే అయిపోయింది. ఇవాళ అధికారంలోకి వచ్చినాం, ప్రజలు ఓట్లు వేసినారు, రైట్, మీకు అధికారం ఉంది. కనీసం చేయాల్సిందన చేయండి. చేయాల్సిందన చేయకుండా, జీతాలు ఇవ్వకుండా, కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా ఆడబిడ్డలు ఎంతో మంది ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా చాలా మంది, కొన్ని వేల సంఖ్యలో పెళ్లిళ్ళు అయినాయి ఈ 6 నెలలలో. మరి వాళ్ళ ముచ్చట ఏంటిది? దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే రోజుకి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి. తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ బిడ్డలు దాదాపుగా 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి 1200 మంది బలిదానాలు అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఏవో కేసీఆర్ చెప్తే ఏం ఉరకలేదు, కేసీఆర్ ఉరికిచ్చిండని చెప్పి ఉరకలేదు. ఆలోచన చేసే తెలంగాణ సమాజం ఉరికింది. సో ఏం చేయాలి? 100కి 100% నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. వచ్చేది ఎంత? మనకి వచ్చేది 20 లక్షల నుంచి 30 లక్షల కోట్లు వస్తుందండి మన బడ్జెట్ ఎవ్రీ ఇయర్ తెలంగాణ. కానీ వీళ్ళ ముచ్చట్లు ఇగో 60 నుంచి 70 లక్షల కోట్ల రూపాయలు కావాలా వీళ్ళు చెప్పిన ముచ్చట్ల వల్ల. ఏడికెళ్ళి వస్తుందండి? ఇవాళ రైతు భరోసా, లేకపోతే ఆయనకి రైతులకి రైతు బీమా ఇవ్వాలన్నా, లేకపోతే రుణమాఫీ చేయాలన్నా ప్రభుత్వ భూములు ఏడాడు ఉన్నాయో దేగులాడుకొని వాటిని అమ్మే పరిస్థితో, లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం ఓకే, మరి వచ్చే సంవత్సరం, మళ్ళీ ఆ సంవత్సరం ఎట్లా? ఎన్ని అమ్ముదాం? ఇగో ఇది ఉన్నది పరిస్థితి. ఏదేమైనా కానీ గాడిలో పెట్టాల్సిందే. ప్రభుత్వం ఖచ్చితంగా పని చేయాల్సిందే. మీరు ఏ ముచ్చట్లయితే చెప్పిర్రో ఆ ముచ్చట్లని నెరవేర్చాల్సిందే. నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాల్సిందే, ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వాల్సిందే, జీతాలు పెంచాల్సిందే వాళ్ళకి. మీరు ఏమేమైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో 6 గ్యారెంటీలు ఏవైతే 100కి 100% ఇవ్వాల్సిందే. బరాబర్ ప్రశ్నిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, ప్రజల పక్షాన నిల్చుంటాం. రైట్, మీరంతా కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తేనే సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అయితేనే అప్పుడు ప్రభుత్వానికి కొద్దిగా తాకిడి తగులుతుంది. కాబట్టి ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేసి తెలంగాణ బిడ్డల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇగో వాటిని చిన్నగా ఒడివడిగా తీర్చుకునే ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.